Hello students, welcome back to the channel Edimentary. సో మన థర్డ్ వీడియోలోకి ఎంటర్ అయ్యాము ఇవాళ. సో ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాము. సో సిలబస్ అయితే అది అండ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇవన్నీ యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో కూడా, ఏపీ బోర్డ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కాదు, కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ రావు, ఆ బోర్డ్ ఎగ్జామ్లో మీ టెక్స్ట్ బుక్లో ఏదన్నా ఉంటే వాటి నుంచి వస్తాయి. అండ్ బట్ ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి కొంచెం మన కాన్సెప్ట్ బేస్డ్ వెళ్ళాలి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ తీసుకున్నాం. సో చాలా వరకు లాస్ట్ 2 క్లాసెస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మోడల్స్. సో ఒకవేళ టఫ్గా అడిగితే ఎలా ఉండొచ్చు, క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అడిగితే, సో అందుకోసం ఈ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇవి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ లాగా వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో నిజంగా నేను చేస్తున్న కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా మీ లైక్తో మీ సపోర్ట్ తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్ డైరెక్ట్గా నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు. A number x is chosen at random from -4. Find the probability that mod x less than or equal to 4. దీని ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. సో దీని ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. 1 ఆప్షన్ బి వచ్చేసి 0, ఆప్షన్ సి వచ్చేసి 1/2, ఆప్షన్ డి 1/6. ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. సో అది ఎలా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాడ్ ఎక్స్ అంటే ఏంటి, మాడ్ ఎక్స్ మీనింగ్ ఏంటి. ఒక ఎక్స్ అనేది ఒక నెంబర్ అయినా ఏదైనా ఇంటీజర్ అయినా మాడ్ ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే అబ్జల్యూట్ వాల్యూ. ఇది తెలియాలి. అబ్జల్యూట్ వాల్యూ అంటే mod 7 = 7, mod of -7 = 7. అంటే మనం సైన్ లేకుండా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే mod of +7, mod of -7. సో సైన్ లేకుండా జస్ట్ ఆ నెంబర్ని మాత్రమే తీసుకుంటాం. దాన్ని అబ్జల్యూట్ వాల్యూ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో n of s = 9 ఉన్నాయి, -4 నుంచి +4 దాకా. ఇప్పుడు n of e ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని కావాలి, mod x less than or equal to 4. సో mod x అంటే అది పాజిటివ్ నెగిటివ్తో సంబంధం లేదు, less than or equal to 4 అంటే సో -4 అయినా 4 అవుతుంది అండ్ +4 అయినా 4 అవుతుంది. సో అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే n of e కూడా 9 అవుతాయి. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే mod of -4 = 4 అండ్ mod of +4 = 4. కండిషన్ ఏంటి, mod x less than or equal to 4. అలాగే -3 +3 అప్పుడు కూడా 3a అవుతుంది. -2 +2 అప్పుడు కూడా 2a అవుతాయి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4 కన్నా తక్కువ ఉండే వాల్యూస్ అన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే మనకు వచ్చేది ఏంటి, 0, 1, 2, 3, 4. ఈ కండిషన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేది 0, 1, 2, 3, 4. ఎన్ని వాల్యూస్కి వస్తున్నాయి, 9 వాల్యూస్కి వస్తున్నాయి. 2కి 2a వస్తుంది, -2 కూడా 2. అంటే టోటల్ ఎన్ని, 9 పాసిబుల్ అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్. సో శాంపుల్ ప్రాబబిలిటీ P of A ఏమవుతుంది, 9/9 which is equal to 1. సో ఆప్షన్ ఏ is correct. సెకండ్ క్వశ్చన్ మీకు ఇంత డీప్గా అడగారు కానీ బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోయినా వదిలేయండి, నో ప్రాబ్లం. అంటే ఇది ఎక్కడో బుక్స్లో చూశాను నేను, ఈ క్వశ్చన్ అడిగి ఉన్నారనమాట. సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రాపర్గా లేదు అక్కడ. ఒక 3 డిజిట్, మన దగ్గర 5 డిజిట్స్ ఉన్నాయి. అవి ఏవేవి ఉన్నాయి, సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను ఇప్పుడు. అండ్ 3, 4, 7, 8, 2 ఈ డిజిట్స్ ఇచ్చారు. ఈ డిజిట్స్తో 3 డిజిట్ నెంబర్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఫిల్ చేయాలంటే 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనం 5 వేస్లో చేయొచ్చు. అంటే ఈ ప్లేస్ని 3తో ఫిల్ చేయొచ్చు, 4తో అయినా ఫిల్ చేయొచ్చు, 7తో అయినా ఫిల్ చేయొచ్చు, 8తో అయినా ఫిల్ చేయొచ్చు, 2తో అయినా ఫిల్ చేయొచ్చు. అంటే ఈ ప్లేస్ని 5 వేస్లో చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక దాంతో ఫిల్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో ఫిల్ చేయడానికి డిజిట్ని 4 డిజిట్సే ఉంటాయి. సో దీన్ని 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఈ ప్లేస్ని 4, ఈ ప్లేస్ని 3.
అంటే మనం ఓవరాల్గా ఫిల్ చేయడానికి 5 × 4 × 3 సో 60 ఉంటాయి అన్నమాట. సో దీన్ని n(s) శాంపుల్ స్పేస్ అంటే ఆ 3 డిజిట్ నెంబర్ 5 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తే ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవుతాయి అంటే 60. 5 డిజిట్స్ ఇచ్చి ఈ 5 డిజిట్స్తో 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయండి అంటే 60. అది ఎలా అంటే ఇలా. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చారు, రిపీట్ అవ్వకూడదు అండ్ ఆడ్ నెంబర్ అవ్వాలి. ఆడ్ నెంబర్ అవ్వాలి అని అంటే ఈ 3 ప్లేసెస్లో ఇక్కడ 3 ఉండాలి. ఆడ్ అవ్వాలి అని అంటే అక్కడ 3 ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఈ 2 ప్లేసెస్ ఎలా ఫిల్ చేస్తాను చూడండి. ఆల్రెడీ ఈ ప్లేస్ ఫిల్ అయిపోయింది. సో ఇంకా 4 డిజిట్స్ ఉంటాయి. ఈ ప్లేస్ని 4తో ఫిల్ చేస్తాం. ఇక్కడ ఒక డిజిట్తో ఫిల్ చేస్తే ఇంకా 3 డిజిట్స్ ఉంటాయి. ఈ ప్లేస్ని 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే అది ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ 3 ఉంటే ఆడ్ అంటే ఇవన్నీ వస్తాయి 4 × 3 12. అలాగే మళ్ళీ ఇంకా 3 + 7తో కూడా ఫిల్ చేయొచ్చు. 7తో ఫిల్ చేసినా కూడా అది కూడా ఆడ్ నెంబరే అవుతుంది. సో ఇది 7తో ఫిల్ చేస్తే నెక్స్ట్ ఈ ప్లేస్ అనేది 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మిగిలాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 డిజిట్స్ మిగిలి ఉంటాయి. ఈ ప్లేస్ని 3 డిజిట్స్తో ఫిల్ చేయొచ్చు. అంటే ఆ మూడిట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 పెట్టి ఇక్కడ 2 పెడితే ఇక్కడ 3తో అయినా ఫిల్ చేయొచ్చు, 8తో అయినా ఫిల్ చేయొచ్చు, 4తో అయినా ఫిల్ చేయొచ్చు. అంటే 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. 3 × 4 12. సో ఇక్కడ 12 అవుతాయి, ఇక్కడ 12 అవుతాయి. టోటల్ ఏమవుతాయి? సో n(a) ఏమవుతుంది అంటే 24. అప్పుడు p(a) ఏమవుతుంది అని అంటే 24/60. సో 12 2s are 12 5s are. సో ఆప్షన్ ఇస్ 2/5. ఇది ఇచ్చారు పబ్లిషర్స్, నాకు ఐడియా లేదు. బట్ ఈ క్వశ్చన్ అయితే చూసా. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు ప్రాపర్గా. సో ఇది ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకోండి. బట్ నేనే చెప్తున్నాను, ఇవి అడగడానికి స్కోప్ చాలా తక్కువ. చాలా తక్కువ. ఒకవేళ అడిగితే కూడా మీరు వదలకూడదు కాబట్టి ఇలాంటి మోడల్ నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి టఫ్ మోడల్స్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో చిన్న అప్డేట్. అర్థం కాకపోతే ఎవరైనా కొత్తగా చూస్తున్నప్పుడు ఈ వీడియోలో నేను చేసినది ఏదైనా క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో కామెంట్ చేస్తే సో దానికి ఒక టైం నేను ఎప్పుడో చోట అలా అడ్జస్ట్ చేసుకొని అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ డౌట్స్ ఉన్నవి, పర్టికులర్గా నాకు ఈ సమ్ డౌట్ ఉంది, లేదా మీరు ఆ డౌట్ కామెంట్ చేసినా నేను ఆన్సర్ కామెంట్ సెక్షన్లోనే రిప్లై కూడా ఇస్తాను, లేదా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగిన డౌట్. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ 2 dice are thrown what is the probability getting a doublet? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో శాంపుల్ స్పేసెస్ ఎలా అనేది డిస్కస్ చేసాం. సో ఎవరైనా చూడకుంటే క్లాస్ 2 అని పెట్టింటాను వీడియో, ఆ క్లాస్ సెకండ్ 2 ఆ వీడియో చూడండి. వెన్ 2 dice are thrown, సో అప్పుడు 2 dice త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది 36 అవుతుంది. దాంట్లో మనకు అడిగిన కండిషన్ ఏంటి, డబ్లెట్ కావాలి. డబ్లెట్ అంటే 1,1 రావాలి, 2,2 3,3 4, అంటే 2 dice మీద సేమ్ నెంబర్ రావాలి. అలా వస్తే డబ్లెట్ అంటారు. 6,6. సో n(a) ఏమవుతుంది 6. సో p(e) ఏమవుతుంది n(e/n(s) which is equal to 6/36. The answer is 1/6. ఆప్షన్ 1/6 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ టిపికల్ వన్, అంటే మనకు టెక్స్ట్ బుక్లో కూడా లేదు. అండ్ ఇంకో చిన్నది, మీరు ఈ క్లాసెస్ వింటూ మేము ఏం ప్రాక్టీస్ చేయాలని ఎవరికైనా డౌట్ ఉంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ట్రై దిస్, డూ దిస్, లేదా మీ ఎక్సర్సైజ్లో ఉన్నవి ఎగ్జాంపుల్స్ అవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ ఉన్నవి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే మ్యాథ్స్ మాత్రం మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ట్రై దిస్, డూ దిస్ ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. వాటి నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్లో వాటి నుంచి వచ్చినవి ఉన్నాయి. అండ్ అవే ఆ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, సో ఎక్కడ ఎలా అడగచ్చు అనేది కూడా తెలుస్తాయి. అండ్ ఫోర్త్ వన్, ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మే హూస్ ఫస్ట్ డే ఇస్ వెన్స్డే. సో ఇవాళ మే మంత్ కదా. సో హూస్ ఫస్ట్ డే ఇస్ వెన్స్డే, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ డే ఈజ్ నాట్ ఎ వెన్స్డే. సో ఫస్ట్ మే అన్నారు కాబట్టి మేలో ఎన్ని డేస్ ఉంటాయో చూడండి, 31 days ఉంటాయి. ఈ 31 days, సో ఫస్ట్ డే ఏమవుతుంది వెన్స్డేతో స్టార్ట్ అవుతుంది. సో వెన్స్డే, సెకండ్ థర్స్డే అవుతుంది,
థర్డ్ ఫ్రైడే అవుతుంది, ఫోర్త్ సాటర్డే అవుతుంది, ఫిఫ్త్ సండే అవుతుంది, సిక్స్త్ మండే అవుతుంది, సెవెంత్ ట్యూస్డే అవుతుంది, ఎయిత్ వెన్స్డే అవుతుంది. మళ్ళీ అంటే 8 కదా, మళ్ళీ 8 + 7 1 + 7 8 కదా ఇక్కడ. సో 8 + 7 15th వెన్స్డే అవుతుంది. 15 + 7 22 వెన్స్డే అవుతుంది. 22 + 7 29th కూడా వెన్స్డే అవుతుంది. సో 29 తర్వాత ఎన్ని డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి? 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో అవేమవుతుంది? 2 డేస్ ఎక్స్ట్రా 29 + 2. ఈ 2 డేస్ ఏమవుతాయి? వెన్స్డే కాబట్టి థర్స్డే ఫ్రైడే అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ మనకు అడిగింది ఏంటంటే వెన్స్డే కాకుండా ఉండే రోజు. సో వెన్స్డే ఎన్ని ఉన్నాయో తెలిస్తే సరిపోతుంది కదా. 1 2 3 4 5 వెన్స్డేస్ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఎప్పుడు ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు 1 ఉంటుంది. సో 1 టోటల్ 31 డేస్ ఉన్నాయి. సో 31 డేస్లో వెన్స్డే 5 ఉన్నాయి. సో వెన్స్డే 5 పోతే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 26. 26/31 ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. మనకు టోటల్ డేస్ మే అడిగారు. ఏ మంత్ అడిగితే ఆ మంత్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్త. మే అడిగినప్పుడు మే మంత్లో ఎన్ని డేస్ వస్తాయి అనేది కూడా చూసుకోవాలి. అండ్ మీకు ఫిబ్రవరి అడిగినప్పుడు లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అలాంటి ఒక క్వశ్చన్ నెక్స్ట్ చెప్తాను, ఈ సమ్ అయిపోయిన తర్వాత చెప్తాను. అలాంటి క్వశ్చన్ కూడా అడిగారు. అంటే ఇయర్ని బట్టి ఫిబ్రవరి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇయర్ని బట్టి కూడా మనం ఆ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్యాల్కులేట్ చేసి అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఎస్పెషలీ వీక్స్, డేస్, మంత్స్ గురించి అడిగితే ఆప్షన్ పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్ పెట్టండి. సో ఇది 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే టిపికల్ అనమాట, ఛాలెంజింగ్ క్వశ్చన్. ప్రాబబిలిటీ మీకు అర్థమైంది అని అంటే ఈ సమ్ చేయొచ్చు. సో ఈ సమ్ చేస్తే ప్రాబబిలిటీని చాలా బాగా అర్థం చేసుకున్నట్టు. సో ఇది మీకే వదిలేశాను. ఆన్సర్ అయితే దీనికి 1/4 వస్తుంది. 5th క్వశ్చన్కి ఇక్కడ రాసిన 5th క్వశ్చన్కి ఆన్సర్ 1/4 వస్తుంది. ట్రై చేయండి. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ 1/4 వస్తుంది. ట్రై చేయండి. రాకపోయినా నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, ఎక్కువ మంది చూడట్లేదు, కానీ బట్ చూస్తున్నప్పుడు డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు విత్ ఆన్సర్ రిప్లై ఇస్తాను. సో 1 to 5 ఉన్నది. సో ఈ క్వశ్చన్ 2 numbers x and y are chosen one after another without replacement from integers. 1 to 5 అనే ఇంటీజర్స్ తీసుకొని సో 2 నెంబర్స్ని సెలెక్ట్ చేస్తే రీప్లేస్ చేయకుండా, అంటే ఒకసారి ఫస్ట్ 5 తీస్తే ఇంకా మళ్ళీ అందులో ఏమేమన్నమాట మిగిలినవి 4 ఉంటాయి. ఆ 4లో ఇంకో నెంబర్ తీసినప్పుడు x/y వాల్యూస్ ఇంటీజర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అనే క్వశ్చన్ అడిగారు. సో కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ప్రాబబిలిటీ మొత్తం అర్థం అవ్వడానికి ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ చేస్తే మీకు ప్రాబబిలిటీ చాలా వరకు అర్థమైనట్టు. ఆన్సర్ 1/4. ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్జేసీ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తా. ఇందాక చెప్పాను కదా, సో ప్రీవియస్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇది దానికి ఆన్సర్ మీకు చాలా వరకు తెలుసు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఇలా అడిగారు. 6th క్వశ్చన్, ద ప్రాబబిలిటీ, ప్రీవియస్ క్వశ్చన్ ఇది, దట్ ఇయర్ 2014 would have 53 Thursdays. సో జనరల్గా మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మెన్షన్ చేసేస్తారు. కానీ ఇక్కడ 2014 అని ఇచ్చారు. అంటే ఏంటి? మీరే కనుక్కోవాలి 2014 అనేది లీప్ ఇయరా కాదా అనేది కనుక్కోవాలి. సో 4తో డివైడ్ చేయాలి. లీప్ ఇయరా కాదా కనుక్కోవాలంటే మనం 2014ని 4తో డివైడ్ చేస్తే 4 5s are 20, 0 పెట్టుకొని 1 ఉంది. సో పోదు కాబట్టి 0 పెట్టుకున్నాం. మళ్ళీ 4 3s are 12. సో రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో 53 థర్స్డేస్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చేశాను అండ్ ఫస్ట్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో దానికి 1/7 ఆన్సర్. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ చూడండి. జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి మీకు ఫెయిర్ కాయిన్ అంటుంటారు, కాయిన్ అంటారు, ఫెయిర్ కాయిన్ అని అంటారు, అన్బయాస్డ్ కాయిన్ అని అంటారు. సో అన్బయాస్డ్ కాయిన్ అంటేనే ఫెయిర్ కాయిన్ అని, అంటే హెడ్ టైల్ రెండు ప్రాపర్గా ఉంటాయి, అంటే ప్రాబబిలిటీ రావడానికి 50% ఉంటుంది అని, అంటే దీని ప్రాబబిలిటీ 1/2 హెడ్. అలా కాకుండా బయాస్డ్ కాయిన్ అని ఉంటుంది. సో బయాస్డ్ కాయిన్ అని అంటే ఇది ప్రాబబిలిటీ హెడ్కి టైల్కి ఈక్వల్గా ఉండదు, అంటే అది 1/2 ఇది 1/2 ఉండదు. అది బయాస్డ్ కాయిన్ ఎలా ఉంటుంది సార్ అంటే అలా వచ్చేటట్టు చేస్తారు అంతే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్బయాస్డ్ కాయిన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో అన్బయాస్డ్ కాయిన్ అని ఇస్తే ఫెయిర్ కాయిన్ అని అర్థం. అలా కాకుండా బయాస్డ్ కాయిన్ అని ఇచ్చారంటే అది ఫెయిర్ కాయిన్ కాదు. దాని ప్రాబబిలిటీ 1/2 ఉంటుందా అంటే హెడ్కి టైల్కి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుందా అంటే ఉండదు. హెడ్కి టైల్కి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుందా అంటే బయాస్డ్ కాయిన్కి ఉండదు. దీని ప్రాబబిలిటీ అన్బయాస్డ్కి మాత్రమే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ 1/2 ఉంటుంది, ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ కూడా 1/2 ఉంటుంది. వీటికి ఉండదు. ఎంత ఉంటుంది అంటే డిపెండ్స్, అది 1/3 ఉండొచ్చు, అది చెప్పలేం. 70% 30% ఉండొచ్చు, 60% 40% ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. బయాస్డ్ కాయిన్ అయితే చాలా, అది సేమ్ ఈక్వల్గా ఉండదు, అది మాత్రం చెప్పగలం. ఒకవేళ క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని బయాస్డ్ కాయిన్కి ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ టైల్, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని దానికోసం చెప్పాను అది. ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ప్రాబబిలిటీ మనకు తెలుసు, ద రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ అని చెప్పాను. అది ఇలా ఉంటుంది, 0 is less than P of E అనే ఒక ఈవెంట్ తీసుకుంటే less than or equal to 1. ఈ ప్రాపర్టీ మీద క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారు చూడండి. అది ప్రీవియస్గా అడిగారు. ఇఫ్ 7th క్వశ్చన్, ఇఫ్ K1 less than or equal to P less than or equal to K2 where P is probability of an event, where P is probability of an event of random experiment, RE అని రాస్తే random experiment అనొచ్చు. దెన్ ద పాసిబుల్ క్వశ్చన్ ఇలా అడిగారు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. దెన్ ద పాసిబుల్ మ్యాక్సిమం వాల్యూ, పాసిబుల్ మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం అంటే గరిష్ట అని. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే పాసిబుల్ అంటే మ్యాక్సిమం అంటే గరిష్ట విలువ. పాసిబుల్ మ్యాక్సిమం వాల్యూ K2 plus and possible minimum value లేదా లీస్ట్ వాల్యూ అనొచ్చు. మినిమం వాల్యూ K1. ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్కు ప్రాబబిలిటీ ఇలా జరిగింది అంటే P అనే ఆ ఈవెంట్ ప్రాబబిలిటీ రెండు K1 K2 విలువల మధ్య ఉన్నది. సో K1 K2 వాల్యూస్ మధ్య ఉన్నప్పుడు సో K2కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, గరిష్టంగా సంభావ్యత ఏదైనా ఒక ఘటనకు ఎంత ఉంటుంది అన్నది దాని అర్థం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే ఒక ఘటన యొక్క సంభావ్యత కాబట్టి. సో K2కి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి. సో ఒక ఈవెంట్ తీసుకుంటే ఆ ఈవెంట్కి అంటే ఆ ఘటనకు గరిష్టంగా ఉండే సంభావ్యత 1. సో మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎంత 1. ఈ కండిషన్ ఇక్కడ రాస్తే 1. ఇప్పుడు పాసిబుల్ మినిమం వాల్యూ K1కు మినిమం ఎంత ఉండొచ్చు 0. సో ఈ ఆన్సర్ అడిగారు. సో ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది అని అడిగారు, ఆన్సర్ 1. ఆప్షన్స్ ఇలా ఇచ్చారు, ఆప్షన్స్ A1 B0 3 2 D none అని ఇచ్చారు. సో ఆన్సర్ ఇస్ 1. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. సో సేమ్ ఇదే పాయింట్ని ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు అంతే, సేమ్ అదే పాయింటే ఇలా. సో మీరు నేర్చుకోవాల్సిన ఆబ్జెక్టివ్కి ఏంటంటే ఇలానే మీకు ఇచ్చిన కాన్సెప్ట్స్ మీకు అవే ఉంటాయి, బట్ ఆ కాన్సెప్ట్ను బిట్ రూపంలో మనల్ని ఎలా అడుగుతున్నారు అన్నది ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తాయి. అండ్ ప్రాబబిలిటీ నేను ఎందుకు చెప్పాను అని అంటే ప్రాబబిలిటీ మీరు ఎవరైనా ఈజీగా స్కోర్ చేయొచ్చు.
కొన్ని చాప్టర్లు కష్టంగా ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి. బట్ ప్రాబబిలిటీ చాప్టర్ చాలా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. పాలిసెట్కి 4 మార్క్స్ ఉన్నాయి. జేసీ జూనియర్ కాలేజెస్కి అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కి ఎంట్రన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 3 to 4 అలా వేరీ అవుతున్నాయి. సో మినిమం 3 మార్క్స్ అనుకోండి, మీరు మినిమం 3 మార్క్స్ వస్తాయి. సో పాలిసెట్కి అయితే 4 మార్క్స్ వస్తాయి, అది వెయిటేజ్. ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రాశాను, అంటే ఇవి అడగచ్చు చెప్తున్నారు. సో ఒక ఇలా ఇచ్చారు క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ఇలాంటివి అడుగుతారా సార్ అంటే మన టైం బాగాలేనప్పుడు అడుగుతారు. గేమ్స్ ఆఫ్ ఛాన్స్, దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కార్డన్, బెర్నౌలీ, జేమ్స్ బెర్నౌలీ అండ్ సైమన్ లాప్లాస్, పీరే సైమన్ లాప్లాస్. సో మీరు సైమన్ లాప్లాస్ అని గుర్తుపెట్టుకోండి, లేదా పీరే సైమన్. సో సైమన్ లాప్లాస్ అండ్ డిమోరిస్, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఇస్ డిమోరి. సో ఈ నాలుగిట్లో ఆప్షన్ ఏంటంటే హూ ఇస్ ద ఆథర్ ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అంటే కార్డన్ ఇస్ ద మ్యాథమెటిషియన్ హూ రోడ్ ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ప్రాబబిలిటీకి సంబంధించి చేసింది ఈమె. అదర్ నేమ్ ఆఫ్ థియరిటికల్ ప్రాబబిలిటీ. సో మనం ఇప్పుడు చేసేదంతా థియరిటికల్ ప్రాబబిలిటీనే. సో థియరిటికల్ ప్రాబబిలిటీ, టీపీ అంటే థియరిటికల్ ప్రాబబిలిటీ, దీనికే ఇంకో పేరు క్లాసికల్ ప్రాబబిలిటీ అని అంటారు. మీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి ఇవన్నీ, నేను కొత్తగా కాదు, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. క్లాసికల్ ప్రాబబిలిటీ. ఇంకో ప్రాబబిలిటీ ఉంటుంది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. అంటే మీరు 9th క్లాస్లో చేసి ఉంటారే ఆ ప్రాబబిలిటీ. సో ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీని ఎంపెరికల్ ప్రాబబిలిటీ అని అంటారు. సో ఎంపెరికల్ ప్రాబబిలిటీ. ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈస్ గివెన్ బై, ఇంకొకటి బిట్, ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈస్ గివెన్ బై ద మ్యాథమెటిషియన్ సైమన్ లాప్లాస్ అనే వ్యక్తి ప్రాబబిలిటీ డెఫినేషన్ ఇచ్చాడు. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇందులో. ఇంకొకటి చాలా వరకు ఉన్నాయి. సో చాలా టఫ్ క్వశ్చన్స్ నేను చేశాను. క్వశ్చన్ ఇలా ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ when 3 coins are tossed. ఇది అడిగారు. సో 3 coins టాస్ చేసినప్పుడు మనకు కాంబినేషన్ n(s) అనేది 8 అని చెప్పాను. సో దానికి కాంబినేషన్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో శాంపుల్ స్పేసెస్ అని చెప్పి ఒక టాపిక్లో చెప్పాను. సో n(s) అవి ఒకసారి రాస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి, హెడ్ టైల్, హెడ్, తర్వాత టైల్ హెడ్, అండ్ హెడ్ టైల్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో ఇది శాంపుల్ స్పేస్. అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు అంటే 1 హెడ్ రావచ్చు, 1 కన్నా ఎక్కువ రావచ్చు. అంటే అప్పుడు అవి చూడండి, 1 హెడ్ ఉండాలి మినిమం. సో 1 హెడ్ ఉంది, ఇక్కడ 1 హెడ్ ఉంది, ఇక్కడ 1 హెడ్ ఉంది, ఇక్కడ 1 హెడ్ లేదు, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సో n(a) ఏమవుతుంది అంటే 7. సో ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈస్ 7/8. ఇది ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్స్ అంటే 3 కాయిన్స్ ఇచ్చారు, 2 కాయిన్స్ ఇవ్వచ్చు. సో మీ అట్లీస్ట్ అంటే మినిమం ఒకటి ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అట్లీస్ట్ 1 హెడ్, లేదా అట్లీస్ట్ 1 టైల్, లేదా అట్లీస్ట్ 2 హెడ్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే అప్పుడు ఆన్సర్ మారిపోతుంది. అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నప్పుడు 2 హెడ్స్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. 2 హెడ్స్ ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు? 1 2 3 4.
సో 4/8 ఆప్షన్ ఇస్ 1/2 ఇలా. సో ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ 3 వీడియోస్ నేను ఏవైతే చేశానో మీకు ఈ 3 వీడియోస్లో క్వశ్చన్స్ రిపిటేటివ్గా ఉన్నాయి. అండ్ ఒక క్వశ్చన్ మీకు ఛాలెంజింగ్ క్వశ్చన్ అని ఇచ్చాను కదా, ఒక్కసారి ట్రై చేయండి, అది రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్లో సెకండ్ వీడియోలోను ఈ వీడియోలో చెప్పినవి ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను మీకు. అండ్ మీరు ప్రిపరేషన్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని చూసుకోండి. మీ టెక్స్ట్ బుక్లో ట్రై దిస్ డూ దిస్ అనేవే ఉంటాయి. అక్కడ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీడియోలో సెట్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రాబబిలిటీ ఇంతటితో ఎండ్ అయింది. మీరు ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్లో ఈవెన్ అంటే ప్రాక్టీస్ చేసేటప్పటికి ఐ విల్ కమ్ విత్ సమ్ మోర్ క్వశ్చన్స్, ఫ్యూ మోర్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను ప్రాబబిలిటీ రివిజన్ టైం లాగా. ఇప్పుడు కాన్సెప్ట్స్ వాటికి అటాచ్డ్ ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం. లాస్ట్ 3 వీడియోస్ అవే చేసాం. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ తప్పకుండా మర్చిపోకండి, కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కితే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అండ్ మీ రిక్వైర్మెంట్ ఏదున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు టైం ఉంది, ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి ర్యాంక్ వస్తుంది పాలీసెట్ అంటే ఏపీ తెలంగాణ కాదు, ఇది అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు 3 పాలిటెక్నిక్లకు ఒకే ఎంట్రన్స్. ఇంతకుముందు సపరేట్గా ఉండేది, ఇప్పుడు 3 పాలిటెక్నిక్లకి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కాబట్టి మీకు గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక రకంగా మంచి అవకాశము. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.